అన్నమయ్య జిల్లా నుంచి వెంకటరమణ జాయిన్ అవుతున్నారు. వెంకటరమణ నమస్తే సార్, ఆర్టీవీ ఛానల్ నుంచి సార్. నమస్తే అండి. నేను అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడతాను. బాలకృష్ణ అభిమాని సార్. చెప్పండి చెప్పండి. షో అయిపోయిందని చాలా బాధగా ఉంది సార్ మాకు. చాలా బాధగా ఉంది. ఇంతమంది ఉండి కూడా సినిమా అయిపోయిందంటే మాకు చాలా బాగా ఉంది సార్. ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ అల్లుడు ఇంతమంది ఉండే కూడా పొలిటికల్ గా కూడా బాలకృష్ణ తొక్కేసినారు ఎట్ట సార్ ఇది వీళ్ళందరూ మాట్లాడుకొని. అంటే ఇప్పుడు చాలా కుట్ర జరుగుతుంది సార్. ఏంటండి? బాలకృష్ణ మీద చాలా కుట్రలు జరుగుతాయి. ఈ నిర్మాతలందరూ మాట్లాడుకొని బాలకృష్ణ తొక్కేయాలనుకుంటారా ఏం సార్? తొక్కేయాలనుకుంటున్నారంటారా? అవును సార్. బాలకృష్ణ గారిని తొక్కే దమ్ముందా ఇండస్ట్రీలో ఎవరికైనా? అదే సార్, రికార్డులన్నీ బద్దలవుతాయని బాలకృష్ణ సినిమా రికార్డులన్నీ బద్దలైపోతాయి. కలెక్షన్లలో బాలకృష్ణ ఎక్కువైపోతాడని ఒక అభిమానిగా మీకు ఆ డౌట్ రావడం తప్పని నేను అన్నా. ఒక అభిమానిగా ఈ సిచ్యువేషన్ లో ఇంత గందరగోళం జరుగుతుంటే మీకు ఆ డౌట్ రావడంలో తప్పేం లేదు. కానీ మీరు అన్నట్లు ఆయన అల్లుడు పక్క, ఆయన ఫ్యామిలీ అంతా వాళ్ళ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 50 ఏళ్ల కెరీర్. అందులోనూ బాలకృష్ణ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన్ని టచ్ చేయాలని అనుకుంటారా? అంత ఈజీయా? అంత దమ్ముందా ఎవరికైనా? సార్ అంత చిన్న విషయాన్ని సాల్వ్ చేయలేకపోయినారు సార్. ఇంతమంది ఇల్లేం డబ్బులు లేని వాళ్ళ సార్ వీళ్ళు. ఇంతమంది నిర్మాతలు ఉన్నారు, బాలకృష్ణ నిర్మాతలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పొలిటీషియన్లు ఉన్నారు. ఫ్యాన్ ఇంటే సినిమా మొట్టమొదటిసారిగా బాలకృష్ణ ఫ్యాన్ ఇంటే సినిమా రిలీజ్ అవుతుంటే ఆ రికార్డులన్నీ బద్దలు అయిపోతాయి. ఎవరు చేయలేరు ఇలాంటి రికార్డులు బద్దలు ఎవరి నుంచి కాదని కొంతమంది నిర్మాతలు, కొంతమంది అగ్ర హీరోలు కూడా కుట్ర ఉంది సార్ దీంట్లో. కొంతమంది నిర్మాతలు, అగ్ర హీరోలు కుట్ర ఉందా ఇందులో? ఖచ్చితంగా 100% సార్. బాలకృష్ణ ఫ్యాన్ ఇండియా సినిమా ఇది. బాలకృష్ణ రికార్డులు అన్ని బద్దలు కొట్టేస్తాడు. ఎవరు మా నుంచి కాదు, ఈ రికార్డులు మేము చేయలేము, ఆయన ఎంత ఏజ్లో ఉన్నా ఇన్ని రికార్డులు బద్దలు కొట్టాలంటే మా నుంచి కాదని కొంతమంది అగ్ర నిర్మాతలు, కొంతమంది అగ్ర హీరోలు అందరూ కలిసి కుట్ర చేసిన సార్ ఇది. ఓకే ఓకే, చూద్దాం మరి ఏం చేయాలంటారు? మీలాంటి వాళ్ళు బాలకృష్ణ దృష్టికి తీసుకుపోవాలి సార్. ఇది మాకు అవమానంగా ఉంది సార్, చాలా అవమానంగా ఉంది సార్ ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటారు? ఎవరు ఈ విషయంలో? బాలకృష్ణ గారికి మీరు ఏమైనా చెప్తారా ఈ విషయంలో? మరి బాలకృష్ణ గారికి ఒకటే సార్, ఆయన బోలా శంకరుడు అందరినీ నమ్మిపోతాడు సార్. ఆయన అందరినీ నమ్మిపోతాడు. ఈ కొందరు నిర్మాతలు లుచ్చా నా కొడుకు ఎందుకు తీసుకోవాలి సార్? చేయలేని వాళ్ళు ఎప్పుడు మహేష్ బాబు సినిమా ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు సాల్వ్ చేసుకోవాలి కదా. దానికి దీనికి లింక్ పెట్టి మద్రాసులో హైకోర్టులో కేసు వేసి ఇప్పుడు నిలిపేయడం ఏంటి సార్? అది